తండ్రైన దేవునికి ప్రభువైన యేసుక్రీస్తునామమున స్తుతులు స్తోత్రాలు సమర్పించుకుంటూ చేరవలసిన అందరికీ ప్రభువైన యేసుక్రీస్తునామమున వందనాలు సమర్పించుకుంటూ ఉన్నాం. మనం గత వారాలుగా క్రైస్తవుని యొక్క జీవితాన్ని గురించి ఆలోచన చేసుకుంటూ వస్తూ ఉన్నాం. గత వారంలో క్రైస్తవుడు ఎలా ఉండాలి అనే దాని గురించి ఆలోచన చేయడం జరిగింది. క్రైస్తవుడు నమ్మకమైన జీవితాన్ని, నమ్మకస్తుడై ఉండాలి అనే విషయాన్ని గత వారం ఆలోచన చేసింది. ఈ యొక్క దినమందు మనం ఆలోచించబోయే ఒక అంశము క్రైస్తవుడు దేవుని చిత్తాన్ని మార్చకూడదు. క్రైస్తవుడు దేవుని చిత్తము క్రైస్తవుడు దేవుని చిత్తాన్ని మార్చరాదు. ఈ యొక్క దినంగా మనం ఆలోచించబోయే అంశము క్రైస్తవుడైన వాడు దేవుని యొక్క చిత్తాన్ని మార్చకూడదు. దేవుని యొక్క చిత్తాన్ని మార్చకుండా క్రైస్తవ జీవితాన్ని జీవించాలి. ఎలా జీవించాలో మనం ఆలోచించడానికి ప్రయత్నించాలి. క్రైస్తవుడు దేవుని చిత్తాన్ని ఎందుకు మార్చకూడదు? ఎందుకు దేవుని చిత్తం ప్రకారంగా క్రైస్తవుడు జీవించాలి? దేవుని చిత్తాన్ని మార్చగలిగేంత సామర్థ్యం కానీ శక్తి కానీ మానవ మాతృలకు లేదు అనే విషయాన్ని మనము ఈ పాఠం ద్వారా నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ పాఠంలో మొట్టమొదటి పాయింట్గా మొదటి పాయింట్ మార్పు ఉండనివి ఏవి? మార్పు ఉండనివి ఏంటో మనము మొదటిగా ఆలోచన చేసినప్పుడు మార్పు ఉండనివి ఏవో మనం ఆలోచన చేసుకున్నాకే మనం ముందుకు వెళ్దాం. అంటే మార్పు ఉండనివి ఏవి అంటే మొదటి పాయింట్గా మలాకి గ్రంథం 3:6 మలాకి గ్రంథము 3:6 యెహోవానైనా నేను మార్పు లేని వాడను గనుక యాకోబు సంతతి వారైనా మీరు లయం కాలేదు. మార్పు లేని దేవుడైన యెహోవాను అనేసి అన్నాడు. దేవుడు లాంటి వాడు అంటే మార్పు లేని వాడు. మార్పు లేనిది ఏమిటి అంటే దేవుడు మార్పు లేడు అన్నాడు. అంటే దేవుడు మారని వాడు, ఎలాగో ఉంటాడో అలాగే ఉంటాడు. కొన్నిసార్లు మానవుడు మాత్రమే మారుతూ ఉంటాడు. కానీ ఇక్కడ దేవుడు ఏమైతే చేస్తున్నాడు అంటే యెహోవానైన నేను మార్పు లేని వాడను గనుక యాకోబు సంతతి వారైన మీరు లయం కాలేదు. అంటే దేవుడు మార్పు లేని వాడు అన్నట్ట. మార్పు ఉండనివి ఏమిటి అంటే దేవుడు మారనివాడు. దేవుడు ఎలాగైతే ఉంటాడో అలాగే ఏస్టీజీ ఉంటాడు, మారేవాడు కాదు దేవుడు. ఇంకా రెండవదిగా దేవుడు మార్పు లేనివాడు. రెండవదిగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ అధ్యాయము ఒకసారి చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8-11 వచనాలు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8-11 వచనాలు. దేవుడు మన ప్రభువైన క్రీస్తు యేసునందు అది దేవుడునంట ప్రభువైన యేసుక్రీస్తునందు ఏం చేశాడు అంటే నిత్య సంకల్పం చేశాడు. నిత్య సంకల్పం అనేది మారనిది, మార్పు లేనిది నిత్య సంకల్పం. సంకల్పం అన్నది
మారనిది. సంకల్పం అన్నది మారుతుందండి. దేవుడు ఏదైతే సంకల్పించాడో సంకల్పం ప్రకారంగా తాను కొనసాగిస్తాడు. మార్పు ఉండదు సంకల్పంలో. అదే విషయాన్ని ఇక్కడ మాట్లాడుతున్నాడు. దేవుడు మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున, ఆ సంకల్పం నిత్యమైనది, శాశ్వతంగా ఉండేది, అది మారనిది. ఆ నిత్య సంకల్పము చొప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలని ఉద్దేశించి శోధింప సౌఖ్యం కానీ క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనులలో ప్రకటించుటకును సమస్తమును సృష్టించిన దేవుని యందు పూర్వకాలము నుండి మరుగైయున్న ఆ మర్మమును గురించిన ఏర్పాటు ఎట్టిదో అందరికీ తేటపరచుటకును పరిశుద్ధులందరిలో అత్యల్పుడైన నాకు ఈ కృప అనుగ్రహించిన అనేసి అంటున్నాడు. అంటే ఇక్కడ పౌలు గారు ఏమో తెలియజేస్తున్నాడు అంటే, దేవుడు క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున, సంకల్పం ప్రకారంగా దేవుడు ఏమైనా సంకల్పం చేసాడు అంటే, సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము లోకమునకు బయలు వెళ్ళాలని, సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము, సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవాలని ఉద్దేశించాడు అంట. సంఘము ద్వారా తన యొక్క జ్ఞానం వెళ్ళాలి. ఎవరికి వెళ్ళాలి అంటే పైన చెప్పాడు, పరలోకంలో ఉన్న ప్రధానులకు సంఘం ద్వారా జ్ఞానం వెళ్ళాలి. అది దేవుని యొక్క సంకల్పం ప్రకారంగా, సంకల్పం చొప్పున పరలోకంలో ప్రధానులకు అధికారులకు సంఘం ద్వారా అనేది జ్ఞానం నేర్పించాలనేది దేవుడు సంకల్పించాడు. ఇంకా మనకు అర్థం కావడానికి మరొక వచనం చదువుతాం. అపోస్తుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయం. దేవుని యొక్క సంకల్పం మారనిది. దేవుడు తన యొక్క సంకల్పాన్ని మార్చడు. అపోస్తుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయము, అపోస్తుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయము 23వ వచనంలో, 22-23 వచనాలు. దేవుడు నిర్ణయించిన 23వ వచనం చదువుతారు. దేవుడు నిర్ణయించిన ఇశ్రాయేలారా ఈ మాటలు వినుడి. దేవుడు నజరేయుడగు యేసు చేత అద్భుతములను మహత్కార్యములను సూచక్రియలను మీ మధ్య చేయించి, దేవుడు చేయించాడు అంటే యేసు ద్వారా చేయించి, ఆయనను తన వలన మెప్పు పొందిన వారిగా మీకు కనబరిచెను. ఇది మీరే ఎరుగుదురు. ఎందుకు అలాగో మెప్పు పొందిన వారిగా వారి మధ్య కనబరిచాడు అంటే యేసు ప్రభువును. ఇప్పుడు విషయం తెలియజేస్తున్నాడు 23వ వచనంలో. దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్ జ్ఞానం అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేసి చంపితే, యేసు ప్రభువును చంపడానికి అది భవిష్యత్ జ్ఞానం ఆధారంగా, తాను భవిష్యత్ జ్ఞానం అనుసరించి చేసిన సంకల్పమును బట్టి, దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్ జ్ఞానం అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేసి చంపారు. వాస్తవానికి అది దేవుని యొక్క నిత్య సంకల్పం ప్రకారంగా యేసు ప్రభువును మీరు చంపారు. దేవుని యొక్క సంకల్పం లేకుండా మీరు చంపలేరు. దేవుని యొక్క సంకల్పం ఉంది. ఆ సంకల్పం ప్రకారంగా యేసు ప్రభువును మీరు చంపారు. దుష్టులైన మనుషుల చేత సిలువ వేసి చంపించారు. పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 19వ వచనం నుంచి 19వ వచనం నుంచి, అమూల్యమైన రక్తం చేత అనగా నిర్దోషమును నిష్కలంకమును గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత విమోచింపబడితేనని మీరు ఎరుగుదురు కదా. ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడెను. దేవుని యొక్క సంకల్పంలో జగత్తు పునాది వేయబడక ముందే నియమింపబడిన యేసుక్రీస్తును వారు సిలువ వేయించి చంపారు. అంటే దేవుని యొక్క సంకల్పం మారదు. దేవుడు మార్పు లేనివాడు. దేవుని యొక్క సంకల్పము మారనిది. మనము మారలేని దేవుణ్ణి అనేక మంది ఏం చేస్తున్నారు అంటే దేవుడిని మార్చిస్తున్నారు. ఎంతవరకు క్రైస్తవులుగా జీవిస్తున్న వారు కూడా దేవుడిని మార్చే ఒక స్థితి అనేది ఏర్పడింది.
దేవుని తత్వం కలిగిన వారు ముగ్గురైతే యేసుక్రీస్తు, పరిశుద్ధాత్మ, దేవుడు, తండ్రి అయిన దేవుడు. ముగ్గురులో అనేక మందికి సరైన అవగాహన లేకుండా యేసుక్రీస్తులో మార్చేశారు. అంటే దేవుడిని పక్కన పెట్టి యేసుక్రీస్తు దేవుని స్థానంలో పెట్టారు చాలా మంది. కొంతమంది ఏం చేశారంటే దేవుడిని, తండ్రి అయిన దేవుడిని పక్కన పెట్టి పరిశుద్ధాత్మను ఆ యొక్క స్థానంలో పెట్టిన వారు ఉన్నారు, క్రీస్తు సంఘాలుగా చెప్పబడుతున్న వాళ్ళు. కాబట్టి దేవుడు అన్ని కాలాల్లో కూడా మారలేదు. దేవుడు ఒక్కడే అన్ని కాలాల్లో. పితరుల యుగంలో కూడా దేవుడు ఒక్కడే, ధర్మశాస్త్ర కాలంలో కూడా దేవుడు ఒక్కడే, కొత్త నిబంధన కాలంలో కూడా దేవుడు ఒక్కడే దేవుడు, మారలేదు. దేవుడు అన్ని కాలంలో ఒక్కడే దేవుడు. ఆ ఒక్కడే అయిన దేవుడు మారనివాడు. రెండవది, దేవుని యొక్క సంకల్పము మారనిది, మార్పు ఉండనిది. ఏదైతే దేవుడు సంకల్పించాడో సంకల్పం ప్రకారంగా అన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి, సంకల్పం ప్రకారంగా జరుగుతున్నాయి. కాబట్టి రెండు విధానాలు చేసాము. మూడవది, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4:6 ఇంకా ఏది మారనిది అంటే దేవుడు మారనివాడు, దేవుని యొక్క సంకల్పం మారనిది, మార్పు ఉండనిది. ఇంకా ఏది మార్పు ఉండనిది అంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4:6. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4:6. సహోదరులారా, మీరు మమ్మును చూచి లేఖనముల యందు వ్రాసి ఉన్న సంగతులను అతిక్రమింపకూడదని అది మీరు నేర్చుకోండి. మీరొకని పక్షమున మరొకని మీద ఉప్పొంగుకుంటున్నట్టు ఈ మాటలు మీ నిమిత్తమై నా మీదను అపోల్లో మీదను పెట్టుకొని సాదృశ్య రూపంగా చెప్పి ఉన్నాను. కొరింథీ ప్రాంతంలో ప్రజలు ఎలాగున్నారు అంటే లేఖనంలో ఉన్న సంగతులను ఏం చేస్తున్నారు అంటే అతిక్రమిస్తున్నారు. దేనిని బట్టి అంటే వ్యక్తులను బట్టి. అంటే వాక్యము, దేవుని యొక్క వాక్యం అన్నది దేవుని యొక్క లేఖనంలో అన్నవి. దేవుని యొక్క వాక్యము మార్పు ఉండనిది, మార్పు ఉండనిది. ఇక్కడ పౌలు గారు ఏమని తెలియజేస్తున్నాడు అంటే లేఖనములో ఉన్న సంగతులను బట్టి మీరు గ్రహించాలే కానీ మీరు ఆ యొక్క లేఖనములో యందు రాయబడిన సంగతులను మీరు అతిక్రమిస్తున్నారు. అది గ్రహించాలే కానీ మీరు అతిక్రమిస్తున్నారు. లేఖనంలో ఉన్నవి నేర్చుకోవాలి కానీ మీరు అతిక్రమిస్తున్నారు అని తెలియజేస్తున్నాడు. సహోదరులారా, మీరు మమ్మును అంటే వ్యక్తులను చూసి లేఖనముల యందు రాయబడిన సంగతులను అతిక్రమింపకూడదని నేర్చుకోవాలి. మమ్మును బట్టి మీరు లేఖనాలు అతిక్రమిస్తున్నారు. ఎలా మమ్మును బట్టి అతిక్రమిస్తున్నారో 3వ అధ్యాయంలో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 4వ. కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 4వ. ఎలాగో మమ్మును బట్టి అతిక్రమిస్తున్నాడో అక్కడ విషయం తెలియజేస్తున్నాడు. ఒకడు నేను అది వ్యక్తులను ఆధారం చేసుకుంటాను. నేను పౌలు వాడను, మరి ఒకడు అపోల్లో వాడను అని చెప్పినప్పుడు మీరు ప్రకృతి సంబంధులైన మనుషులు కారా అని ఇప్పుడు ప్రశ్నిస్తున్నాడు. అపోల్లో ఎవడు? మనుషుడే కదా. అపోల్లో ఎవడు? పౌలేవాడు? అది పనివాలే కదా. దేవుని యొక్క సేవలో పనివాళ్ళు ఎవరు అంటే అపోల్లో, పౌలు. ఒక్కొక్కరికి ప్రభు అనుగ్రహించిన ప్రకారము వారి ద్వారా అది ప్రభు వారికి ఏ పని అయితే అప్పగించాడో ఆ పని నిమిత్తము మీరు విశ్వసించారు. ఆ పనిని బట్టి మీరు విశ్వసించారు కానీ ఆ వ్యక్తులను బట్టి దేవుని యొక్క వాక్యాన్ని అతిక్రమించకూడదు, మార్చకూడదు అని అంటున్నాడు. దేవుని యొక్క వాక్యాన్ని మార్చకూడదు. దేవుని యొక్క వాక్యము మారనిది. ఏదైతే లేఖనాలు రాయబడిన దాన్ని మాత్రమే మనం గ్రహించాలి. అంతేగాని వ్యక్తులను బట్టి
లేఖనంలో ఉన్న సంగతులను అతిక్రమించకూడదు. ఇక్కడ కొరింథీ ప్రాంతంలో అలాగే జరుగుతుంది అంట. అలాగే జరుగుతుంది. మొదటి అధ్యాయం 13వ వచనంలో కూడా అదే విషయం తెలియజేస్తాడు. 12వ వచనంలో మీలో ఒకడు నేను పౌలు వాడను, ఒకడు నేను అపోల్లో వాడను, మరి ఒకడు నేను కేఫా వాడను, ఇంకొకడు నేను క్రీస్తు వాడని చెప్పుకొచ్చున్నారని నా తాత్పర్యం. 13వ వచనంలో క్రీస్తు విభజింపబడి ఉన్నాడా? పౌలు మీ కొరకు సిలువ వేయబడిన పౌలు నామమున మీరు బాప్తిస్మం పొందితిరా? ఇలాగ ప్రశ్నించడం జరిగింది. ఇలా ప్రశ్నించడానికి గల కారణం ఏమిటంటే దేవుని యొక్క వాక్యం అన్నది మారనిది, మార్పు రాని యొక్క దేవుని వాక్యాన్ని మీరు గ్రహించాలి కానీ అతిక్రమిస్తున్నారు, మమ్మును బట్టి అతిక్రమిస్తున్నారు అనే విషయం తెలియజేస్తున్నాడు. 4వ వచనంలో సహోదరులారా మీరు మమ్మును చూసి, లేఖనమును చూసి కాదు, మీరు మమ్మును చూసి లేఖనముల యందు రాసి ఉన్న సంగతులను అతిక్రమింపకూడదని నేర్చుకోండి. లేఖనాలు అనేది మార్పు ఉన్నది, మారనిది లేఖనాలు. దేవుని యొక్క వాక్యము మార్పు ఉన్నది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 17వ వచనంలో దేవుని యొక్క వాక్యాన్ని అనేక మంది మార్చేస్తున్నారు, కానీ వాక్యం అనేది మార్పు ఉన్నది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం కావున ఈ సంగతులకు సాలినవాడెవడు? మేము దేవుని యొక్క వాక్యమును కలిపి చెరిపెడు అనేకుల వలె ఉండక అని అంటున్నాడు. దేవుని యొక్క వాక్యాన్ని చాలా మంది కలిపి చెరిపిస్తున్నారు, కానీ దేవుని యొక్క వాక్యము కలిపేది కాదు, అది మార్చబడేది కాదు. దేవుని యొక్క వాక్యము మార్చబడేది కాదు. ఏదైతే దేవుని యొక్క వాక్యం ఏదైతే తెలియజేసిందో ఆ ప్రకారం నడుచుకోవాలి, కానీ దానికి మార్పు అన్నది ఉండదు. ఇంతవరకు మొదటి పాయింట్గా మార్పు ఉందని ఏమిటంటే దేవుడు మారని వాడు, దేవుని యొక్క సంకల్పం మారదు. ఏ కాలంలో అయినా దేవుని యొక్క సంకల్పం మారదు. మూడవది దేవుని యొక్క వాక్యం మారదు. అయితే మనము ఈ యొక్క దినమందు ఇంకో విషయాన్ని మనం ఆలోచించాలి. మార్పు ఉండని మన పాఠం ఏమిటంటే క్రైస్తవుడు దేవుని యొక్క చిత్తాన్ని మార్చకూడదు. ఇంకా 4వది ఏంటంటే మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనం. ఇంకా ఏది మార్పు ఉండదు, ఏది మారనిది అనేదాన్ని మనం ఆలోచన చేస్తున్నాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనం. అందరికీ కంఠస్థ వాక్యం ఇది. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని. ఈ విషయాన్ని మనం గుర్తించాలి. పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. దేవుని యొక్క చిత్తం, దేవుని యొక్క చిత్తము మార్పు ఉన్నది. దేవుని యొక్క చిత్త ప్రకారము చేసేవాడే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాడు. దేవుని యొక్క చిత్తాన్ని విడిచిపెట్టి మనం ఏ కార్యక్రమాలు చేసినా దేవుని చిత్తాన్ని మార్చేవారుగా ఉంటాం. దేవుని యొక్క సంకల్పానికి, దేవుని యొక్క వాక్యానికి, దేవుని యొక్క చిత్తానికి దాటి ఏ కార్యక్రమం చేసినా, మనం చేసిన గొప్ప కార్యక్రమాలు కావచ్చు, ఏదో ఇంకా ఘన కార్యాలు కావచ్చు, ఈ మూడుకు బయట ఏది జరిగినా కానీ దేవుని చిత్తాన్ని మార్చేస్తున్నాము అనే విషయాన్ని మనం గుర్తించాలి. దేవుని చిత్తాన్ని మార్చబడుతుంది, అది మనం మారుస్తున్నామేమో అనే విషయాన్ని మనం గుర్తించాలి. ఇక్కడ విషయం తెలియజేస్తున్నాడు. పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారమే చేయవాడు మాత్రమే ప్రవేశిస్తాడు. నన్ను ప్రభువా ప్రభువా అని పిలిచేనంత మాత్రాన పరలోక రాజ్యాన్ని ప్రవేశించాడునంట. అక్కడ దేవునికి ఒక చిత్తం ఉంది. ఆ చిత్త ప్రకారం, దేవుని చిత్త ప్రకారం చేసేవాడే పరలోకమందు ప్రవేశిస్తాడు. మార్కు సువార్త 6వ అధ్యాయము 46వ వచనంలో ప్రభువా ప్రభువా నన్ను పిలిచితే ఎందుకు అనేసి చెప్తున్నాడు. ఒకసారి చదువుతాం. మార్కు సువార్త లూకా సువార్త 6వ అధ్యాయం 46వ వచనం. నేను చెప్పు మాటల ప్రకారంగా
మీరు చేయక నన్ను ప్రభువా ప్రభు అని నన్ను పిలుచుట ఎందుకు అనేసి అడుగుతున్నాడు. నేను చెప్పిన ప్రకారం మీరు చేయండి అని. మత్తయి సువార్త 7వ అధ్యాయం 20వ వచనంలో ఏమంటే తాను చెప్పాడు అంటే, నన్ను ప్రభువా ప్రభు అని పిలిచిన ప్రతివాడు పరలోక రాజ్యాన్ని ప్రవేశించాడు. తండ్రి చిత్తం ఉంది. తండ్రి చిత్త ప్రకారంగా ఎవడైతే చేస్తాడో, తండ్రి చిత్త ప్రకారం చేసేవాడు మాత్రమే ప్రవేశిస్తాడు అని యేసు ప్రభు చెప్పాడు. తాను అలా చెప్పాడు కాబట్టి ఇక్కడ ఏమని తెలియజేస్తున్నాడు అంటే, ప్రభువా ప్రభువా నేను చెప్పిన ప్రకారంగా మీరు చేయక నన్ను ప్రభువా ప్రభు అని పిలుచుటే ఎందుకు అనేసి అడుగుతున్నాడు. ఎందుకు పిలుస్తున్నాను నన్ను ప్రభువా అని? నేను చెప్పాను కదా, దేవుని చిత్త ప్రకారంగా మీరు జరిగిస్తేనే తండ్రి యొక్క రాజ్యంలో ప్రవేశిస్తారు. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 15వ వచనంలో. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. ఈ లోకమునైనను లోకంలో ఉన్న వాటినైనను 15వ వచనం నుంచి 17వ వచనం వరకు ప్రేమికుడి ఎవడైనా లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపుటంబమును తండ్రి వల్ల పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవి. 10వ వచనం మనం గమనించాలి. లోకమును దాని ఆశయు గతించిపోతున్నవి కానీ అది దేవుని యొక్క చిత్తాన్ని జరిగించేవాడు నిరంతరం ఉంటాడు. దేవునికి చిత్తాన్ని జరిగించాలి. నన్ను ప్రభు అని పిలిచే ప్రతివాడు పరలోక రాజ్యాన్ని ప్రవేశించాడు. తండ్రి చిత్త ప్రకారం చేసేవాడే నిరంతరం నిలుస్తాడు. నిరంతరం దేవుని యొక్క సముఖంలో నిలుస్తాడు. కాబట్టి ఈ 4 విషయాలను బట్టి మనం గుర్తించాల్సిన ఏమిటంటే, ఈ 4 విషయాలు మారనివి, మార్పు ఉండనివి. దేవుడు మారని వాడు, దేవునికి సంకల్పం మారదు, దేవునికి వాక్యము మారదు, దేవునికి చిత్తం మారదు. కాబట్టి దేవునికి చిత్తాన్ని గుర్తించిన ప్రతి ఒక్క క్రైస్తవుడు కూడా దేవునికి చిత్తాన్ని మార్చకూడదు. ఎలాగో మార్చకూడదు అంటే, గ్రంథంలో దేవునికి చిత్తాన్ని మార్చడానికి ప్రయత్నించిన వారు ఎవరో మనము కొద్ది సమయం ఆలోచించేదాం. మార్చాలని ప్రయత్నించిన వారు, దేవునికి చిత్తాన్ని మార్చాలని ప్రయత్నించిన వారు. 2వ పాయింట్, దేవుని చిత్తమును మార్చాలని ప్రయత్నించిన వారు. ఎవరు దేవుని చిత్తాన్ని మార్చాలని ప్రయత్నిస్తున్నారో మనం ఆలోచించాలి. మొట్టమొదటి లేవీకాండం 10వ అధ్యాయం 1-2 వచనాలు. దేవుని చిత్తాన్ని మార్చాలని ప్రయత్నం చేసిన వారు ఎవరో, వారు ఎలాగో ప్రయత్నం చేశారో ఆ యొక్క సంగతులను మనం చదువుతున్నాం. లేవీకాండము 10వ అధ్యాయము 1-2 వచనాలు. అహరోను కుమారులైన అహరోను కుమారులు ఎవరంటే ఇద్దరు. నాదాబు ఒకడు, అబీహు ఒకడు. ఈ నాదాబు అబీహు అహరోను కుమారుడు. వారు మొట్టమొదటి యొక్క యాజకులు. అహరోను ప్రధాన యాజకుడు, అహరోను యొక్క కుమారులు యాజకులు. ఈ యాజకులు దేవుని చిత్తాన్ని మార్చడం చూసేవాడంట. దేవుడు ఏదైనా చెప్పాలనుకున్నప్పుడు ఏం చేస్తాడు అంటే, ముందు తన యొక్క ప్రవక్తలతో తెలియజేస్తాడు. ఒకసారి చదువుదాం. ఏదైనా దేవుడు బయలుపరచాలని, ఏదైనా చెయ్యమని చెప్తే ముందుగా చెప్తాడు. మలాకి గ్రంథం, ఆమోస్ గ్రంథం, మళ్ళీ ఒకసారి చూద్దాం.
ఆమోసు గ్రంథం 3:7. ఆమోసు గ్రంథం 3:7. ఏదైనా కానీ దేవుడు చేయాలనుకున్నప్పుడు అలా జరిగించండి అని చెప్పినప్పుడు ముందుగానే చెప్తాడు, చెప్పకుండా ఏది జరిగించమని చెప్పాడు. ఆమోసు గ్రంథం 3:7 తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దానిని బయలుపరచకుండా ప్రభు అయిన యెహోవా ఏమీ చేయడు. దేవుడు ఏదైనా చెయ్యమని చెప్పాడు అంటే ముందుగా బయలుపరుస్తాడు. అలాగే ఈ నాదాబు అబీహులకు ఏమనిసి ముందుగా తెలియజేశాడో వారు చేసిన యొక్క పొరపాటు ఏంటో లేవీకాండము 16. లేవీకాండము 16. వారు చేసిన పొరపాటు ఏంటో మనం చదివేసి వారి యొక్క విషయాన్ని గురించి మనం చదువుతాం. లేవీకాండం 16. పన్నెండవ వచనం నుంచి లేవీకాండము 16వ అధ్యాయము 12-13 వచనాలు. 12-13 వచనాలు. దేవుడు ముందుగానే యాజకులకు ఆజ్ఞాపించిన దాంట్లో మనం చదువుతున్నాము. యెహోవా సన్నిధిలోన ధూపపీఠము మీద నుండి ధూపార్తెడు నిప్పులను తన పిడికెలతో పరిమాణ ధూప చూర్ణము తీసుకుని అడ్డతల లోపలికి వాటిని తెచ్చి అది మీరు ఇక్కడ విషయం మీరు గుర్తించాలి. ఒక యాజకుడు ధూపం వేయాలి అంటే ఎక్కడి నుంచి అగ్ని తీసుకురావాలో ఇక్కడ విషయం తెలియజేస్తున్నాడు. యెహోవా సన్నిధి నుండి ధూపపీఠము నుండి యెహోవా సన్నిధి ఉన్న ధూపపీఠం మీద నుండి ధూపార్తెడు నిప్పులను తన పిడుకలతో పరిమళ ధూప చూర్ణంతో తీసుకొని అడ్డతల లోపలికి వాటిని తేవాలి. ఇది దేవుడు చెప్పినటువంటి దేవుని యొక్క చిత్తం అలా చేయాలన్నది. ఈ యొక్క దేవుని చిత్తం ఏమిటంటే ధూపం వేసేటప్పుడు అగ్ని అన్నది దేవుని యొక్క బలిపీఠంలో మండుతున్న అగ్నిని తీసుకొచ్చి ధూపం వేయాలి. ఇది దేవుడు చెప్పిన ఒక క్రమం. కానీ ఈ నాదాబు అబీహులు ఏం చేశారో ఒకసారి 13వ వచనం చదివిద్దాం. కానీ ఆ ధూపము మేఘము వలె శాసనముల మీదనున్న కరుణాపీఠమును కమ్ముటకు యెహోవా సన్నిధిని ఆ అగ్ని మీద ఆ ధూప ద్రవ్యమును వేయవలెను. ఎల్లప్పుడూ మండుతున్న దేవుని యొక్క బలిపీఠం దగ్గర ఎల్లప్పుడూ అగ్ని అనేది ఆరదునంటే ఎప్పుడు ఒక యాజకుడు ధూపం వేయాలని అంటే యెహోవా బలిపీఠంలో ఉన్న ఆ అగ్నిని తీసుకొచ్చి దేవునికి ధూపం వేయాలి. కానీ అది దేవుని చిత్తం, దేవుని యొక్క చిత్తం. అది ఎలాగోనంటే దేవుని యొక్క బలిపీఠంలో నుంచే ఆ అగ్ని తీసుకోవాలన్నది. దేవుని యొక్క బలిపీఠంలో నుంచి ఆ బలిపీఠం నుంచి అగ్ని తీసుకోవాలి. కానీ మీరు ఏం చేసారో నాదాబు అబీహులు ఇప్పుడు 10వ అధ్యాయం 1 వచనం చదువుతారు. వీరు ఎలాగో దేవుని యొక్క సంకల్పాన్ని దేవుని యొక్క చిత్తాన్ని మార్చడం చూసారో అహరోను కుమారులైన నాదాబు అబీహులు తమ తమ ధూపార్తెలను తీసుకొని వాటిలో నిప్పులుంచి వాటి మీద ధూపద్రవ్యము వేసి అది యెహోవా తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్ని. దేవుడు ఆజ్ఞాపించిన అగ్ని ఎక్కడిది? దేవునికి బలిపీఠంలో నుంచి దేవుడు ఆజ్ఞాపించిన అగ్ని. దేవుడు ఆజ్ఞాపింపని వేరొక అగ్ని అయితే తమ ఇష్టాన్ని చూపించారు అందులో. ఇక్కడ మనం అనేక సార్లు మనం అనుకుంటాం ఏదైనా దేవుడి కార్యం కదా అని అనుకుంటాం. కానీ దేవుడు ఇలాగే చేయాలి అన్నదాన్ని మనము మర్చిపోకూడదు. ఒకవేళ మర్చిపోయినట్లయితే వీళ్ళు గుర్తుకు రావాలి. నాదాబు అబీహులు వాళ్ళు ఏమని అనుకున్నారంటే ఏదైనా దేవుడికి ధూపం వేయడమే కదా అని అనుకున్నారు. ఏ అగ్నైనా పర్లేదు అని అనుకున్నారు.
యెహోవా తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తేగా యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేసింది. వారు చేసిన పొరపాటు ఏమిటి అంటే దేవుని బలిపీఠంలో ఉన్న అగ్నిని తీసుకోకుండా, అంటే దేవుడు ఆజ్ఞాపించిన అగ్నిని తీసుకోకుండా వేరొకరిని తీసుకొచ్చారు. దేవుని చిత్తాన్ని మార్చాలని చూసారు, కానీ దేవుని చిత్తం మారదు. వీళ్ళు చూసి మనము ఈ యుగ సంబంధమైన మనం ఏం చేయాలంటే వీళ్ళు చూసి బుద్ధి తెచ్చుకోవాలి. వీళ్ళేం చేశారు అంటే వేరొక అగ్ని తీసుకొచ్చారు. దేవుడు ఆజ్ఞాపింపని యొక్క వేరొక అగ్ని తీసుకొచ్చారు. దేవుని చిత్తాన్ని మార్చాలని చూశారు, కానీ దేవుని చిత్తం మారదు. అందుకని ఆ అగ్ని ఏం చేసిందంటే వారికి ఇచ్చిన యొక్క అగ్ని వారిని కాల్చేసిందంటే అదే విషయం ఇక్కడ తెలియజేశాడు. యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేసాను, వారు యెహోవా సన్నిధిని మృతి పొందేరి అని అన్నాడు. దేవుని యొక్క చిత్తాన్ని మార్చాలని ప్రయత్నం చేసిన నాదాబు అబీహులు దేవుని యొక్క చిత్తాన్ని మార్చలేకపోయారు. వారి యొక్క ప్రాణాన్ని కోల్పోయింది దేవుని చిత్తాన్ని మార్చలేక. కాబట్టి దేవుని చిత్తాన్ని మార్చాలని ప్రయత్నం చేసిన వారు నాదాబు అబీహులు. వారిని చూసి ఇప్పుడు మనము మార్చుకుంటా చూసుకోవాలి, జాగ్రత్తగా మనం మార్చుకుంటా చూసుకోవాలి. రెండవ వ్యక్తి ఇంకా మార్చాలని ప్రయత్నం చేసిన అనేక మంది ఉన్నారు. అయితే మనకు అర్థం కావడానికి కొంతమందిని పరిచయం చేస్తున్నారు. మొదటి సమూయేలు గ్రంథం 13వ అధ్యాయము, మొదటి సమూయేలు గ్రంథం 13వ అధ్యాయం 8వ వచనం నుంచి 13వ వచనం వరకు. మొదటి సమూయేలు గ్రంథం సమూయేలు చెప్పినట్లు అతడు 7 దినములు ఆగి సమూయేలు ఒకసారి సమూయేలు గిల్గాలునకు రాకపోవుటయు జనులు తన యుద్ధ నుండి చెదిరిపోవుటయు చూచి దహన బలులను సమాధాన బలులను నా యుద్ధం తీసుకురండని చెప్పి అది దహన బలి అర్పించాడు అంట. ఎవరంటే సౌలు. ఇక్కడ సౌలు ఎవరంటే రాజు. ఈ రాజు సమూయేలు ఎవరంటే యాజకుడు. మీరు విషయాన్ని మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. సౌలు ఎవరంటే రాజు, సమూయేలు ఎవరంటే యాజకుడు. సమూయేలు గురించి ఎదురు చూసాడు అంట. సౌలు సమూయేలు గురించి ఎదురు చూసాడు. సమూయేలు రావడానికి ఆలస్యమైంది. ఆలస్యం అయితే ఏం చేసాడు అంటే ఈ సమూయేలు చేయవలసిన ఒక పనిని సౌలు చేసాడు. సమూయేలు అంటే యాజకుడు. యాజకుడు మాత్రమే బలి అర్పించాలి దేవునికి ధర్మశాస్త్ర కాలంలో. యాజకుడు లేకుండా బలి అర్పించడానికి ఎవరికి అవకాశం లేదు. కానీ సౌలు సమూయేలు కోసం ఎదురు చూసాడు అంటే ఎదురు చూసి రాలేదు కదా అని తానే దేవుడికి బలి అర్పించాడు. అతను యాజకుడు అంటే యాజకుడు కాదు, రాజు. ఒకసారి మరొక వచనాన్ని చదివేసి వద్దాం. లేవీకాండం 4వ అధ్యాయము. ఒక అధికారి అయిన వాడు లేదా రాజు అయిన వాడు పొరపాటు చేస్తే ఏం చేయాలో చెప్పాడు. ఒకసారి లేవీకాండం 4వ అధ్యాయం. లేవీకాండం 4వ అధ్యాయము 22వ వచనము మనము చదివేసి 26వ వచనం చదివేద్దాం. లేవీకాండము 4వ అధ్యాయము 22వ వచనం చదివి డైరెక్ట్గా మనము 26వ వచనం చదివేస్తే అర్థమైపోతుంది. అక్కడ విషయాన్ని ఏమిటి అంటే ఒక అధికారి అయిన వాడు పొరపాటున పాపం చేసినప్పుడు ఆ పాపం నిమిత్తం ఏం చేయాలి అంటే యాజకుని యొద్దకు ఆ యొక్క సమాధాన బలిని తీసుకెళ్ళాలి. తీసుకెళ్తే యాజకుడైన వాడు ఆ అధికారి నిమిత్తం ఏం చేస్తాడు అంటే దేవునికి బలి అర్పిస్తాడు, ప్రాయశ్చిత్తముగా బలి అర్పిస్తాడు. ఒకసారి చదువుతాం. అధికారి పొరపాటున పాపము చేసి తన దేవుడైన యెహోవా ఆజ్ఞలన్నిటిలో దేనినైనా మీరి చేరాని పనులు చేసి అపరాధైన ఎడల అని అన్నాడు. అంటే పాపం చేసిన వాడు పాపం చేస్తే ఏమవుతుందో ఇప్పుడు 26వ వచనంలో సమాధాన బలి పశువు యొక్క ప్రభు వలె
దీని క్రొవ్వంతయు బలిపీఠం మీద దహింపవలెను. అట్లు యాజకుడు అది ఇక్కడ విషయం మీరు గుర్తించాలి. యాజకుడు అతని పాప విషయములో అతని నిమిత్తము ప్రాయశ్చిత్తం చేయగా అతనికి పాప క్షమ పడగలదు. అంటే ఒక దేవునికి బలి అర్పించే ఒక వ్యక్తి ఎవరునంటే యాజకుడు మాత్రమే. కానీ ఈ సౌలు ఏం చేసాడు అంటే యాజకుడు కోసము ఎదురు చూస్తున్నాడు రావడానికి ఆలస్యం అయితే ఎలాగో రావట్లేదు కదా, దేవునికి ఎలాగైనా బలి అర్పించవలసిందే ఉంది కదా, యాజకుడు చేయవలసిన పని నేను చేసేస్తాను అని ముందుకు వచ్చి యాజకుడు చేయవలసిన యొక్క బలి అర్పించే యొక్క పనిని సౌలు చేసేస్తే ఇప్పుడు సౌలుకి ఏ మనిషి అంటున్నాడో ఇప్పుడు చదువుతాం. మొదటి సమూయేలు గ్రంథం 8వ అధ్యాయం 13వ అధ్యాయము 8వ వచనం. దహన బలులను సమాధాన బలులను నా యొద్దకు తీసుకొని రమ్మనెను. దహన బలులను అర్పించి అతడు దహన బలి అర్పించి చాలించిన వెంటనే సమూయేలు వెంటనే వచ్చాడు. అతను దహన బలి యొక్క కార్యక్రమము బలిని ముగించిన తర్వాత సమూయేలు వచ్చాడు. యాజకుడు వచ్చి ఇప్పుడు యాజకుడు తెలియజేస్తున్నాడు. సమూయేలు అతనితో